వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. కాళేశ్వరం పథకం నుంచి చుక్క నీరు రాకపోయినా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని తెలిపారు. 66 లక్షల ఎకరాల్లో వరి సాగైందని 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. దేశంలోనే ఇది అరుదైన రికార్డని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ధాన్యం తూకం వేసిన 3 రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 3.50 లక్షల మంది రైతుల నుంచి 5,040 కోట్ల రూపాయల విలువైన 21.73 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందులో 16.06 లక్షల టన్నులు దొడ్డు ధాన్యమని, 5.67 లక్షల టన్నులు సన్నధాన్యమని వెల్లడించారు. సన్నాల రైతులకు క్వింటాల్కు 500 ప్రోత్సాహం కింద 283.25 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో మొత్తం 7,990 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. నిరుడు ఈ సమయానికి రైతులకు 2,414 కోట్లు చెల్లిస్తే ఈసారి 2,760 కోట్లు చెల్లించామని మంత్రి ఉత్తమ్ అన్నారు.